హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలోని టాపిక్ వచ్చేసి విద్యార్థులకు వేసవి సెలవుల నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చింది. దీనికి సంబంధించిన వివరాల కోసం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాదు ఫిబ్రవరి 19 ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దశకు చేరుకుంది. నిన్న మొన్నటి వరకు చలి వణుకు పుట్టించిన వాతావరణం మెల్లగా వెచ్చదనం అలుముకుంటుంది. ఉదయం రాత్రి వేళల్లో అప్పుడప్పుడు చలి పలకరించిన రోజు మొత్తంలో బాణుడు ప్రతాపం చూపుతానే ఉన్నాడు. పైగా గత కొన్ని రోజులుగా సాధారణం కంటే ఎండలు కాస్త చురుకు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒంటిపూట బడులకు సంబంధించిన ప్రకటన వెలువరిచింది. మార్చి 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బడులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో మార్చి 16 నుంచి పాఠశాలల టైమింగ్స్ కూడా మారనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు బడి పని వేళలు మారనున్నాయి. 10వ తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలో మాత్రం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ క్రమంలో వేసవి సెలవుల షెడ్యూల్ను కూడా విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఏడాదికి వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ప్రారంభమవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు సెలవులు రానున్నాయి. ఇక 2026-27 విద్యా సంవత్సరానికి గాను స్కూళ్లు జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు ముందే ప్రకటించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ట్రైన్, బస్సు టిక్కెట్లు బుక్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు ఈ రోజు నుంచి రంజాన్ మాసం నేపథ్యంలో ప్రభుత్వ ఎయిడెడ్ ఉర్దూ మీడియం పాఠశాలలో ప్రత్యేక మార్పులు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. అవసరమైతే వారంలో ఒకరోజు అదనపు తరగతులు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఉపవాసంలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ మార్పులు అమలు చేస్తున్నారు.